ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటలో నన్ను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పర్ణశాలలో అనగా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క కాపుదలలో ఆయన నిన్ను దాస్తాడని వాగ్దానం దయచేస్తున్నాడు. ప్రభు సన్నిధిలోకి చేరి వచ్చిన ప్రతి కుటుంబముతో ఆయన మాట్లాడుతున్న మాట, పర్ణశాలలో దావీదును దాచిన రీతిగా నిన్ను నన్ను కూడా తండ్రి దేవుడు ఆశీర్వదకరంగా దాచును గాక. సమయంలో ఈ ఆపత్కాలంలో ఏంటండి తండ్రి దేవుడు దావీదుని కాచాడండి. దావీదు మాత్రమే కాదండి, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారిని తండ్రి దేవుడు దాచాడండి. ఏ పరిస్థితుల్లో దాచాడని తెలుసండి? శ్రమలలో, శోధనలో, అనేకమైన ఇబ్బందులు, సువార్త ప్రయాణములలో, ఈ సువార్త భాగంలో క్రీస్తులో సాగుతుండగానండి అనేకమైన వారు అపోస్తలుడైన పౌలు గారిని అటాక్ చేసేవారండి. అపోస్తలుడైన పౌలు గారిని మీద దాడి చేసేవారండి. మాట వింటున్న నిన్ను నన్ను కూడా తండ్రి దేవుడు ఆయన ఆత్మ చేత దాచి ముందుకు నడిపించును గాక.